హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో నల్ల బంగారం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. గజపతి నగరం అనే ఊరిలో సూరన్న భార్య పురుటినొప్పులతో బాధపడుతూ ఉంటుంది. సూరన్న బయట నిలబడి గుర్తుకు వచ్చిన దేవుడికల్లా దండం పెడుతూ మగబిడ్డ పుట్టాలని వేడుకుంటాడు. కాని విధి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కదా. కవిత ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. సగం అయిష్టంతోనే పిల్లని చూడడానికి వచ్చిన సూరన్న నిద్రపోతున్న కవితను లేపి పాపని చూపించమని అడుగుతాడు. కవిత కూడా అప్పటి వరకు పాపని చూడలేదు. నొప్పుల బాధ వల్ల ప్రసవం కాగానే మగతగా నిద్రపట్టేసింది. కవిత సూరన్నలు కలిసి పక్కకి పడుకొని ఉన్న పాపని చూడగానే నిశ్చేష్టులైపోతారు. ఆ పాప చాలా నల్లగా ఉంటుంది, కాని ఆమె ముఖం చాలా కళగా ఉంటుంది. కాని వాళ్ళు ఆమె రంగును మాత్రమే చూస్తారు. మగ పిల్లాడు పుడతాడు అనుకున్నా, కానీ ఇది పుట్టింది అయినా బాగుందా అంటే కాకే దీనికంటే బాగుంటుంది. ఏం చేస్తాం చెప్పండి, మన కర్మ అలా ఉంది. ఇప్పటి నుండి మన జీవితాలు ఎలా ఉంటాయో, ఊర్లో జనాలు మనల్ని ఎలా చూస్తారో ఏం చేస్తాం, కన్నందుకు తప్పదు కదా మనకి. రోజులు గడుస్తున్నాయి. శారదకి 5 సంవత్సరాలు వచ్చాయి. బస్తీలో ఎవరూ శారదని దగ్గరికి రానిచ్చేవారు కాదు. పిల్లలు ఎవరూ కూడా శారదతో ఆడేవారు కాదు. ఒకరోజు పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. ఏయ్, నేను కూడా మీతో ఆడతానే. నువ్వా? మాతోనా? నీ మొహం ఎప్పుడైనా అద్దెల్లో చూసుకున్నావా? నీతో ఆడడం మాకు ఇష్టం లేదు. శారద ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మా, నాకు ఒక బొమ్మ కొనివ్వవా? దానితో ఆడుకుంటాను. అక్కడ పిల్లలెవ్వరూ నాతో ఆడట్లేదు. కొంటాను. నువ్వు ఒక బంగారు బొమ్మవి. ఆ బంగారు బొమ్మ ఆడుకోవడానికి ఇంకో బొమ్మను కొనిస్తాను. నీకు తిండి పెట్టడమే ఎక్కువ, మళ్ళీ నీకు బొమ్మలా? అవును, ఏమీ అడగకుండా బుద్ధిగా ఉండాలనుకుంటేనే ఈ ఇంట్లో ఉండు. పోనీ నేను బడికి పోయి చదువుకుంటాను అమ్మా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే ఇనవా? నీకు తిండి పెట్టడమే ఎక్కువ. నీకు చదువు గిదువు అవసరం లేదు. ఇంట్లో ఉండి ఇంట్లో పనులన్నీ చెయ్యి. నిన్ను కన్నందుకు నీకు తిండి పెట్టాలి కదా. మేమిద్దరం బొగ్గుగనిలో పనికి పోయి వస్తాం. ఇంట్లో పనైపోగానే ఎక్కడికి పోకు. బస్తీలో వాళ్ళందరూ నిన్ను చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. మేము వాళ్ళకి సమాధానం చెప్పలేక చస్తున్నాం. సరే అమ్మా. అంత చిన్న వయసులో కూడా శారద ఇంటి పనులన్నీ చక్కగా చేసేది. చదువు మీద ఉన్న ఆసక్తితో తెలుగులో అక్షరాలు నేర్చుకుంది. శారదకి 7 సంవత్సరాలు వచ్చేసరికి కవితకి ఒక మగబిడ్డ పుట్టాడు. ముందు నుండి మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్న కవిత సూరన్నలు వాడిని చాలా గారాబంగా పెంచసాగారు. శారద తమ్ముణ్ణి ఎత్తుకుంటా అని అడిగినా ఇచ్చేవారు కాదు. ఎక్కడ శారద రంగు సంతోష్కి అంటుకుంటుందో అనుకునేవారు. పిల్లాడితో కవిత తీరిక లేకుండా ఉండడం వల్ల చిన్నపిల్ల అయినా శారదని సూరన్న తన మేనేజర్ని ఏదోలా ఒప్పించి పనిలోకి కుదిర్చాడు. పాపం శారద మారు మాట్లాడకుండా బొగ్గు గనుల్లోని పనికి వెళ్లేది. ఓయ్ శారదా, ఇక్కడ పిచ్చి పిచ్చి పనులు చేయకుండా బుద్ధిగా పనిచేయి. సరే నాన్నా. శారద అక్కడ కూడా తనకు ఇచ్చిన పనిని శ్రద్ధగా చేస్తుంది. కాని ఒక నెల రోజుల తర్వాత ఒక కొత్త మేనేజర్ వస్తాడు. శారదా, గనిలోకి కొత్త మేనేజర్ వచ్చాడంట. ఆయన చాలా స్ట్రిక్ట్ అంట. చిన్నపిల్లల్ని పనిలోకి రానివ్వడంట. అతనికి కనిపించకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యి. అలాగే, కొత్తసారికి కనిపించకుండానే ఉంటాను. కాని సూరన్న అనుకున్నదే జరిగింది. కొత్త మేనేజర్ శారదని చూసేశాడు. తన వివరాలు అన్నీ కనుక్కుని సూరన్నని రమ్మని కబురు చేశాడు. సారు, అది కాదు సారు. దీనికి చాలాసార్లు చెప్పాను రావద్దని, కానీ ఇది వినదు సారు. వట్టి అల్లరి పిల్ల సారు. చాలు సూరన్న, ఇంకా అబద్ధాలు. ఏ చదువులేని నువ్వే ఇన్ని తెలివితేటలు ఉపయోగిస్తే చదువుకున్న నాకు ఏమీ తెలియదనుకున్నావా? నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా, అన్నీ గమనిస్తున్నా. నువ్వు ఆ పిల్లని పనికి తీసుకురావడం, విసుక్కోవడం అన్నీ గమనిస్తూనే ఉన్నా. సారు, తప్పైపోయింది సారు, ఇంకెప్పుడు తీసుకురాను. అదంతా వదిలేయి.
ఆ పిల్లది చదువుకునే వయసు. నువ్వు ఆ పిల్లని స్కూల్లో వెయ్యి. సారు, నువ్వింక నాకు ఏమీ చెప్పకు. ఈ పాపని బడిలో వేయకపోతే నువ్వు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. లేదు సారు, తీసుకెళ్తాను. మీరు అంత పని చేయకండి. సూరన్న శారదని తిట్టుకున్నా కాని శారదికి ఒక విధంగా మంచే జరిగింది. మేనేజర్ గారి సాయంతో 10వ తరగతి వరకు చక్కగా చదువుకుంది. పేరుకు తగ్గట్టే చదువుల్లో సరస్వతి. కాని అప్పుడే గనిలోని మేనేజర్ ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరికి వెళ్ళిపోయాడు. దాంతో శారదికి భయం పట్టుకుంది, తన చదువు ఎక్కడ ఆగిపోతుందో అని. ఓసే శారదా, 10 అయిపోయింది కాబట్టి ఇక్కడితో ఇంకా నీ చదువు ఆపేయ్. అమ్మా, నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. చదువుకోవడానికి డబ్బు మీ తాత తెస్తాడా? ఇప్పటికే నీ వల్ల నా కొడుకుని బడిలో పొంతుళ్ళందరూ తిడుతున్నారు. దానికి నేనేం చేశానమ్మా? వాడు ఎంత చదవమని చెప్పినా చదవట్లేదు. పైగా చదవరా అని చెప్తే నాకు చెప్పడానికి నువ్వెవరు అంటున్నాడు. అవును, నా కొడుక్కి చెప్పే అంతటి దానివ నువ్వు. ఎక్కువ వాగడం ఆపి ఏదో పనికి పోయి ఇంట్లోకి సాయం చెయ్యి. ఇంకా చేసేదేమీ లేక, తనకు సాయం చేసేవాళ్లు కూడా ఎవ్వరూ లేక తల్లికి ఎదురు చెప్పలేకపోయింది. కాని దేవుడు ఎప్పుడూ మంచివాళ్లకి సాయం చేస్తూనే ఉంటాడు. అప్పుడే ఆ ఊరు పోస్టు మాస్టర్ శారదని పిలిచి ఒక కవరిచ్చాడు. దానిలో ఏముందో అని శారద కంటే తల్లి కవితకి, తమ్ముడు సంతోష్కే ఎక్కువ ఆతృతగా ఉంది. ఆ కవరు తీసి చూసిన శారద కళ్ళు ఆనందంతో మెరిశాయి. తాను 10వ తరగతిలో జిల్లా ప్రథమ స్థానంలో రావడం వల్ల ప్రభుత్వం 3,000 రూపాయలు స్కాలర్షిప్ అందజేసింది. ఇంకా తాను చదువుకోవడానికి ఎటువంటి ఆటంకం లేదనుకుంది. అమ్మా, రోజు బడికి నడిచి వెళ్ళలేకపోతున్నా. ఒక సైకిల్ కొనిపెట్టవా? అదేంటిరా, బడి మనకి దగ్గరేగా, నడిచి వెళ్ళొచ్చుగా. వాడికి నడిచి వెళ్లే పని లేదు, నీ పని నువ్వు చూసుకో. శారద అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సైకిల్ కొనాలని నాకు ఉందిరా, కాని ఇప్పుడు డబ్బులు లేవు కదా. డబ్బులు రాగానే కొంటా బాబూ. అదేంటమ్మా అలా అంటావు? ఇప్పుడే కదా దానికి డబ్బులొచ్చాయి. అవునురా, మర్చిపోయాను. ఓసే శారదా, ఇట్రావే. ఏంటమ్మా? ఒక 500 రూపాయలియ్యి. అదేంటమ్మా? అవి నా చదువు కోసం వచ్చిన డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వకపోతే నువ్వు మొత్తానికి చదువుకోవడానికి లేదు. శారద ఇక చేసేదేమీ లేక 500 రూపాయలిస్తుంది. నువ్వు ఇంటి పనులు చేసేలా ఉంటేనే చదువు, లేదంటే వద్దు. సరే అమ్మా, నేను ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటా. ఇంటి దగ్గర ఉంటూ డిస్టెన్స్లో శారద ఇంటర్ డిగ్రీ పూర్తి చేసింది. తనకి వచ్చే స్కాలర్షిప్తో పీజీ చేయాలనుకుంటుంది. పీజీలో ఈ బొగ్గు గనుల్లో పనిచేసేవారికి ఉపయోగపడేలా ఏదైనా మంచి ప్రాజెక్టు చేయాలి. నేను చాలాసార్లు చూశాను, ఈ బొగ్గు గనుల్లో ఏ సమయంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందో తెలీదు. అందుకే దీనికోసం ఏమైనా చెయ్యాలి. అనుకున్నట్టుగానే ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి 2 గంటల ముందే కనిపెట్టగల ఒక డిటెక్టర్ తయారు చేసి పేటెంట్ హక్కులు కూడా పొందింది. చదువు పూర్తి కాగానే వాళ్ల నాన్న పనిచేస్తున్న బొగ్గు గనులోనే శారదకు ఉద్యోగం వచ్చింది. అక్కడ పనిచేసే వాళ్లందరూ సూరన్నని గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. అయ్యో, ఎంత పెద్ద తప్పు చేశాను. నా కూతురు రంగుని చూసి నేను చేదరించుకున్నా. నన్ను క్షమించు తల్లి. అదేంటి నాన్నా అలా అంటారు? నిజమే తల్లి, మమ్మల్ని క్షమించు. మేము చాలా పెద్ద తప్పు చేశాం. చిన్నతనం నుండి నిన్ను మనిషిగా కూడా చూడలేదు. చిన్నప్పుడు నువ్వు ఆడుకోవడానికి బొమ్మ అడిగితే నువ్వు ఏమైనా బంగారం బొమ్మవా అని అడిగాను. నువ్వు నిజంగా మా బంగారు బొమ్మవే తల్లి. తన రూపం బాగాలేకపోయినా తన తెలివితేటలు, మంచితనంతో తరువాతి కాలంలో తన తల్లిదండ్రులను చక్కగా చూసుకున్న నల్ల బంగారం శారద. ఈ వీడియోలో మనం కవల కుమార్తెలు స్టోరీ గురించి తెలుసుకుందాం. నందిపాడు అనే ఊరిలో అప్పారావు అనే ఉద్యోగి ఉన్నాడు. అతనికి 3 కొడుకులు ఉన్నారు. పెద్దవాడు అజయ్, రెండవవాడు విజయ్, మూడవవాడు సంజయ్. అలా 3 కొడుకులే కావడంతో అప్పారావు చాలా ఆనందంగా జీవించేవాడు. ఆ కారణంగానే అతనికి ఆడపిల్లలు ఉన్నవారిని చూస్తే ఒక చులకన భావన కలిగేది. ఆడపిల్లలంటే ఖర్చులకి ప్రతిరూపాలు అనే విధంగా మాట్లాడేవాడు వాళ్లతో. ఒకరోజు 4 ఆడపిల్లల తండ్రైన గోపాలంతో ఇదే విషయంగా వాదనకి దిగినప్పుడు అప్పారావుకి
ఆడపిల్లల పట్ల ఉన్న చులకన భావనతో విసిగ్గిపోయిన గోపాలం కోపంతో ఇలా అంటున్నాడు. చూడరా అప్పారావు, ఆ దేవుడనేవాడే ఉంటే నీకు కనీసం ఒక్క ఆడపిల్లనైనా ఇవ్వమని కోరుకుంటాను. నట్టింట్లో ఆడపిల్ల ఉండడమంటే ఎంత అదృష్టమో. ఆ పిల్ల ఎదుగుతుంటే తండ్రికి పెరిగే బాధ్యత, గౌరవం ఎంత గొప్పగా ఉంటాయో నీకే తెలుస్తుంది. అప్పుడు అప్పారావు ఎగతాళిగా ఇలా అంటున్నాడు. చూడరా గోపిగా, నువ్వన్నట్టు ఆ దేవుడికి కూడా తెలుసురా. అందుకే ఆడపిల్లలని నీలాంటి వాడికి ఇచ్చాడు. నాకు 3 మగపిల్లల్నిచ్చాడు. ఒకవేళ మళ్ళీ నాకు పిల్లలు పుట్టినా మగపిల్లలే పుడతారా, గుర్తుపెట్టుకో అని అన్నాడు. ఈ విధంగా మగపిల్లల మీద ఉన్న ప్రేమ అహంకారంగా మారి అతని కళ్ళకి పొరలు కమ్మాయి. ఆ చీకటిలో ఆడపిల్లని చాలా చులకనగా చూడడం అతనికి అలవాటైపోయింది. తండ్రి చేస్తున్న గారం వల్ల ఆ కొడుకులు 3కి కూడా తమకి తాము చాలా గొప్పవారిలా ఫీలవడంతో వాళ్లు కూడా ఆడవాళ్ళని అదే చులకన భావనతో చూసేవారు. అదే బుద్ధులతో చదువుకుని కొడుకులు ఎదుగుతున్న క్రమంలో అప్పారావు మళ్లీ తండ్రి కాబోతున్నాడు అనే వార్త తెలిసిందే. అది కూడా కవల పిల్లలు అని డాక్టర్ చెప్పడంతో తనకి మరోసారి కవల మగపిల్లలు పుట్టబోతున్నారు అనే సంతోషంలో వాళ్ళు పుట్టేలోపే వాళ్లకి కావలసిన బట్టలు, బొమ్మలు తెచ్చిపెట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు అప్పారావుతో గోపాలం ఇలా అంటున్నాడు. చూడరా అప్పిగా, నీ మంచి కోసం ముందు జాగ్రత్త పడమని చెబుతున్నాను. ఎప్పటికైనా నీ ఆలోచన పద్ధతి మార్చుకో. నిన్ను చూసి నీ కొడుకులు కూడా ఆడపిల్లలంటేనే కాదు, సాటి మనుషులంటేనే చులకనగా చూడటం మొదలుపెట్టారు. ఇది ముందు ముందు నీకే సమస్య కావచ్చు. అందుకే ఎప్పటికైనా ఒక్క ఆడపిల్ల కావాలని దేవుణ్ణి వేడుకో. ఆ 3 మగగాడిదలకి ఎప్పటికైనా బాధ్యత తెలిసేలా చెయ్యి అని చెప్పాడు. కాని తన కడుపున కవలలు పడిన క్షణం నుండే తనకి అదృష్టం కలిసి వచ్చి అన్నింటా విజయాలే వస్తూ 1కి 2 అన్నట్టు ఆస్తులు బాగానే పొందుపరుచుకునే అవకాశాలు, సంపాదన కనిపిస్తుండడంతో అప్పారావు కళ్ళు మరీ నెత్తికెక్కిపోయాయి. అందుకే గోపాలం మాట అతనికి హాస్యంగా అనిపించింది. అలా ఆనందంలో అప్పారావు తేలుతున్న సమయంలో అతనికి తెలియకుండానే నవమాసాలు నిండి అతని భార్య పండంటి కవల ఆడపిల్లల్ని కనడంతో అప్పటివరకు ఆనందంతో వెలిగిపోయిన అప్పారావు ముఖం కవల ఆడపిల్లల వార్త తెలియగానే తెల్లబోయింది. ఆ షాక్ నుండి అతనికి తేరుకోవాలని లేదు. ఎందుకంటే అలా తేరుకుంటే కూతుళ్ళని కూడా ప్రేమగా చూడాలి కనుక. అప్పారావు ఆ రోజు నుండి ఆ కవల ఆడపిల్లల పట్ల అయిష్టంగానే ఉండసాగాడు. కాని భార్య ప్రతిరోజూ పోరు పెట్టడంతో కొన్ని విషయాలు తన భార్య కోసం వినేవాడు. కాని తనకి పుట్టిన జంటలక్ష్మిల కోసం ఏనాడూ ఆలోచించలేదు అతను. అలా చూస్తూ ఉండగానే ఇటు కొడుకులు చదువులు పూర్తయి ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. కూతుళ్ళిద్దరూ పెద్దవాళ్లయ్యారు. అప్పుడు ఒకరోజు భార్య వసుంధర అప్పారావుతో ఇలా అంటుంది. ఏమండి, ఎలాగో మగపిల్లలు తలో దేశానికి వెళ్లి చదువుకుంటున్నారు. పెద్దవాడు సంపాదనలో పడ్డాడు కనుక ఇంటర్ చాలా మంచి మార్కులతో పాసైన మన పుష్ప, ప్రవీణాలని డిగ్రీలో చేర్చండి. మన మగపిల్లల కన్నా వీళ్లే బాగా చదివేలా ఉన్నారు అని అంది. అప్పుడు అప్పారావు చాలా చిరాకు పడుతూ ఇలా అంటున్నాడు. అబ్బా వసుందరా, ఎన్నిసార్లు చెప్పానే నీకు వాళ్ళ విషయాలు నాతో ఎక్కువగా ప్రస్తావించొద్దని. వాళ్ళని ఎప్పటి వరకు చదివించడమే ఎక్కువ. ఇంకో 2 ఏళ్ళు ఏదోలాగా మేపి ఆ తరువాత పెళ్లి చేసి తోలేస్తే పోయేదానికి ఎప్పటి నుంచే డబ్బులు ఖర్చు చేయమంటావేంటి? ఎలాగో వాళ్ళకి పెళ్ళిళ్ళు, పూరుళ్ళు, సీమంతాలు అని తగలేయక తప్పదు కదా అని నిష్ఠూరంగా అన్న మాటలకి కవలలు పుష్ప, ప్రవీణ చాలా బాధపడ్డారు. చిన్నతనం నుండి తమ తండ్రికి తమ పట్ల ఏ రోజుకైనా ప్రేమ కలగకపోతుందా అని వాళ్లు ఆశపడుతూనే ఇన్నేళ్లు గడిచిపోయాయి. ఇది ఇలా ఉంటే విదేశాలకు చదువుల కోసం వెళ్లిన వాళ్లు ఉద్యోగాలలో చేరటం, అక్కడ బాగానే సంపాదించుకు తల్లిదండ్రులకు కనీసం చెప్పకుండా అక్కడే తాము ప్రేమించిన పిల్లల్ని పెళ్లిళ్లు చేసుకున్నారు అనే వార్త ఒక్కొక్కరి గురించి తేలడం మొదలైంది అప్పారావుకి. అప్పుడు దిగులుతో కుమిలిపోతున్న అప్పారావు తన భార్య వసుంధరతో ఇలా అంటున్నాడు. ఏ దేవుడి శాపమో మనకు ఇది. ఉండటానికి 3 కొడుకులు ఉన్నారు, కానీ
ఒక్కడికి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని, వీడి చేత 4 అక్షింతలు వేయించుకోవాలని లేదు. నెత్తి మీద పెట్టుకొని పెంచాను కదే ముగ్గురిని, ఏ ఒక్కడికి ఈ తండ్రి కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలని లేదు. అని చెప్పి బోరున ఏడ్చాడు. ఇలా నెలలు గడుస్తున్న కొద్దీ కొడుకుల్లోని కాఠిన్యం ఒక్కో సందర్భంలో బయటపడ్డంతో అప్పటి వరకు కొడుకుల్ని చూసుకుని మీసం మెలేసుకుని విర్రవీగిన అప్పారావు పొగరు తగ్గుతూ వస్తోంది. ఆ దిగులుతో అతని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అందుకే భర్త ఆరోగ్యం విషయంగా పెద్ద కొడుక్కి ఫోన్ చేసిన వసుంధరతో పెద్ద కొడుకు అజయ్ ఇలా అంటున్నాడు. అమ్మా, ఇప్పుడు ఆయన కోసమని ఇక్కడ పనులు మానుకొని రాలేను. ఎలాగూ పరిస్థితి చేదాటిపోతుందంటున్నావు కదా, అలా అయినప్పుడు చెప్పు, వచ్చి జరగాల్సింది చూస్తాను. అని అన్న మాటకి వసుంధరకి నోట మాట రాలేదు. కంట నీటి ధార ఆగలేదు. అందుకే ఫోన్ పెట్టేసి మళ్ళీ కొన్ని గంటల తర్వాత తేరుకుని రెండవ వాడు విజయ్కి చెప్తే వాడు ఇలా అంటున్నాడు. అమ్మా, ఇప్పుడు డబ్బులు పంపుతానేమో అని అలా చెబుతున్నట్టున్నావనుకుంటా. నాకు ఇక్కడ ఖర్చులు పెరిగిపోయాయమ్మా, కనుక పంపడం కుదరదు. ఆ అన్నయ్యనో తమ్ముడునో అడిగి తీసుకో అని చెప్పి అనారోగ్యంతో ఉన్న తండ్రి విషయం అడగకుండా డబ్బుల లెక్కలు మాట్లాడాడు. చివరికి మూడవ కొడుకుకి చేస్తే అతను ఇలా అంటున్నాడు. సరే అమ్మా, నేను వస్తాను కానీ నాన్న ఉండగానే ఆ ఆస్తి లెక్కలు అవి తేల్చేస్తే తరువాత ఆయనకి ఏమైనా అయినా మా అన్నదమ్ముల మధ్యలో ఏ తేడాలు రాకుండా ఆయన పేరు చెడిపోకుండా ఉంటాం. కనుక నాన్నతో ఈ మాట చెప్పు అన్నాడు. ఈ విధంగా అప్పారావు నెత్తిని పెట్టుకుని పెంచిన కొడుకులు ముగ్గురు కనీసం కన్నవాళ్లమీద ప్రేమ కూడా లేని కసాయిల్లా మాట్లాడిన మాటలని భర్తకి చెప్పలేక వాళ్లకి కుదరక రావడం లేదని చెప్పింది. అలా నెల గడిచిందో లేదో ఒకరోజు చెప్పా పెట్టకుండా ముగ్గురు కొడుకులు ఫారెన్ నుండి వచ్చేసరికి తన కోసమే అనుకుని అప్పారావు మురిసిపోయాడు. కాని ఆస్తి పంపకాల కోసమే అంత ఆగమేఘాల మీద వచ్చారని అప్పారావుకు తెలియడానికి పెద్దగా సమయం పట్టలేదు. అందుకే కొడుకుల ఇష్టప్రకారం ఆస్తిని వాటాలు వేశాక కొడుకులు తండ్రితో ఇలా గొడవపడుతున్నారు. అదేంటి నాన్న, మా ముగ్గురితో సమంగా నీ కూతుళ్ళకి కూడా వాటాలు పంచావు? ఇదేం న్యాయం? అవునాన్నా, నీ పేరు నీ ప్రతిష్టని మన వంశాన్ని పెంచేది మేము. వాళ్ళదేముంది, ఇల్లు మారిపోతారు, ఇంటి పేరు మార్చుకొని పోతారు అని తమ స్వార్థం తప్ప ఆడపడుచుల కోసం కనీసం ఆలోచించకుండా గొడవ పెట్టి మరీ తండ్రి సంపాదన మొత్తం ముగ్గురు కొడుకులు రాయించుకుని ఆ పత్రాలు తీసుకుని మళ్లీ వస్తామని చెప్పి ఎవరి దారిన వారు విదేశాలకు వెళ్ళిపోయారు. అప్పుడు కొడుకులు వదిలేసిన అనాథలా అప్పారావు అల్లాడిపోయాడు. చివరికి అతని భార్యకి స్త్రీధనంగా వచ్చిన పొలం తప్ప అప్పారావుకి ఏమీ మిగల్చలేదు ఆ కొడుకులు. ఒకప్పుడు ఏ కూతుళ్లనైతే ద్వేషిస్తూ పెంచాడో ఆఖరికి ఆ కూతుళ్లే తల్లి ధనమైన ఆ పొలంలో వ్యవసాయం చేసి ఆ వచ్చే సంపాదనతో తండ్రికి వైద్యం చేయిస్తూ అంతకుముందు చేసిన అప్పులన్నీ తీర్చసాగారు. అప్పుడు కళ్ళు తెరుచుకున్న అప్పారావు కూతుళ్లతో ఇలా అంటున్నాడు. నన్ను క్షమించండమ్మా, కొడుకుల మాయలో పడి మీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. అందుకే ఆ కొడుకుల నిజస్వరూపాలు నాకు చూపించే ఆ దేవుడు కూతుళ్ల విలువని నాకు తెలిసేలా చేస్తున్నాడు. ఒకనాడు మీకు తిండి పెట్టడమే దండగా అనుకున్న ఈ దౌర్భాగ్యుడి కోసం మీరు గొడ్డుల్లా కష్టపడుతున్నారు. నన్ను క్షమించండి తల్లి. అయ్యో, అవేం మాటలు నాన్నా, ఇది నీ పట్ల మా బాధ్యత. అవును నాన్నా, ఆస్తులివ్వకపోతేనేం ఆరోగ్యంగా ఉన్న శరీరాలు ఇచ్చావు, అందుకే నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాం నాన్నా అని కూతుళ్ళు భరోసా ఇచ్చారు. అప్పుడు అప్పారావుకి ఒకనాడు తన స్నేహితుడు గోపాలం చెప్పిన మాటలు గుర్తొచ్చి ఇలా అనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది నిజంరా గోపి. చచ్చి ఏ లోకంలో ఉన్నావో కాని నువ్వు అప్పుడు చెప్పిన బుద్ధి నా కొడుకులు ఈరోజు చెప్పారు నాకు. వాళ్ల మాయలో పడి నీలాంటి మంచి స్నేహితుడిని కూడా శత్రువుని చేసుకున్నానురా అని ఏడ్చాడు. ఇక ఆ తర్వాత తన గుండెను రాయి చేసుకుని తన కవల కూతుళ్లనే కొడుకులనుకుని అదే ధైర్యంతో త్వరగా కోలుకున్నాడు.
తన ఒంట్లో శక్తి కొద్దీ పనిచేసి మళ్లీ డబ్బు సంపాదించి తన కవల కూతుళ్ళకి చక్కటి కవల అన్నతమ్ముల్ని వెతికి ఉన్నంతలో గొప్పగా పెళ్లిచేసి అత్తారిళ్లకు పంపాడు. తనకి సంతానమంటే కవల కూతుళ్లే అని చెప్పుకుంటూ శేష జీవితాన్ని గడిపాడు అప్పారావు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.